హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమేజింగ్ సిరీ. ఎవరైనా ఎండలో బయటికి వెళ్ళినా, లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నా, లేదంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా వాళ్ళకి మర్యాద కోసం నానా రకాల వంటలు చేసి, అలాగే తాగేందుకు స్ప్రైటో లేదో మజాను తీసుకొచ్చి ఏదో పెద్ద మర్యాద చేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాగే కొంతమంది మేము పలానా ఇంటికి వెళ్ళాము, కనీసం మజా కూడా తెలియదు, ఒక్క స్ప్రైట్ కూడా తెలియదు, అదేదో బంగారం తెలియదు అనంత గొప్పగా వేరే వాళ్ళ గురించి చాడీలు అయితే చెప్తూ ఉంటారు కదా. అసలు నిజంగా ఈ మాజాలు స్ప్రైట్లు అంత బెటరా అండి? అంత మంచిదా? ఇవి పోస్తేనే మర్యాద చేసినట్లా? ఇవి తాగితే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందా? అసలు మజా గురించి ఏం తెలియకుండానే బాటిల్ అయితే లేపిస్తూ ఉంటారు కొంతమంది. అసలు ఈ మాజా బాటిల్ వెనక ఉన్న డేంజర్ బెల్ ఏంటో ఇప్పుడు మీకు అసలు వివరంగా చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీరు మాజా బాటిల్ ముట్టుకోవాలంటేనే భయపడతారనమాట. చాలా మంది అనుకుంటారు మజా కదా, ఇది మామిడి పళ్ళతో తయారు చేస్తారు కదా అని. అసలైన మామిడి పండ్ల గుజ్జుతోనే తయారవుతుంది కదా అని చాలా మంది నమ్ముతూ ఉంటాం, తాగుతూ ఉంటాం. కానీ ఆ బాటిల్ వెనుక ఉన్న అక్షరాలని ఎప్పుడైనా గమనించారా? సరే, మన తాతలు అమ్మలు అంటే కొంచెం చదువుకోలేదు కనుక వాళ్ళైతే నార్మల్గా ఎవరైనా వచ్చినప్పుడు ఆత్మీయంగా దానిని పోసి తాగమంటారనమాట. లేదా ఎండాకాలంలో బాగా విపరీతంగా ఎండగా ఉన్నప్పుడు చల్లగా తీసుకుంటారనమాట. తెలియక చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇప్పుడు అందరూ నేటి యూత్ చదువుకున్న వాళ్ళే కదా, అయినా అలాగే చేస్తున్నారు. ఒక్కసారి బాటిల్ వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మీరు చదవండి. అసలు ఆ వెనకాల ఏముందో తెలిస్తే మీరు షాక్ అవుతారనమాట. ఈరోజు మనం మాజాలో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి చాలా లోతుగా తెలుసుకుందాము. అసలు మామిడి పండ్ల జ్యూస్ మాజా అని చెప్పే ఈ బాటిల్లో ఇందులో కేవలం 16.9% మాత్రమే ఉంటుందండి మామిడికాయ గుజ్జు. మిగతాదంతా కూడా కెమికల్స్ ఉంటుందన్నమాట. అసలు 16.9% అంటే ఎంతో తెలుసా? ఆల్మోస్ట్గా ఒక 83 వాటర్ డ్రాప్స్ ఉన్నాయనుకో ఒక వాటర్ బాటిల్లో, అందులో కేవలం 16 డ్రాప్సే మ్యాంగో గుజ్జు ఉంటుందన్నమాట. మిగతా 83 డ్రాప్స్ వచ్చేసి నార్మల్గా కెమికల్స్, పంచదార, నీళ్ళే ఉంటాయన్నమాట. మనకు ఈ మాజా బాటిల్ నుంచి పొందే 16.9% ఉపయోగం ఏంటో కానీ నష్టం మాత్రం ఎక్కువగా ఉందన్నమాట. 83% నష్టమే ఉంది. దీనిలో ప్రతి 100 mlకి 13.2 grams అదనపు చక్కెర అయితే వాడుతూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక గ్లాస్ అనుకో 200 ml గ్లాస్ ఆఫ్ తాగుతూ ఉంటారు కదా, తాగితే దాదాపు 26.4 గ్రాముల పంచదార అయితే మీరు తిన్నట్లే అనమాట. 6 నుంచి 7 స్పూన్ల చక్కెర ఒక్క గ్లాస్లోనే ఉంటుందన్నమాట. సో ఎవరైనా వచ్చినప్పుడు ఒక గ్లాస్లో అయితే పోస్తూ ఉంటారు కదా, అంటే 6 నుంచి 7 స్పూన్ల చక్కెరనైతే మీరు డైరెక్ట్గా తీసుకున్నట్లే. అయితే మనకు ఒకటి ఉందన్నమాట, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ఇది ఒకటి ఉంటే మనకు ఉంటుందన్నమాట. సో అదేం చెప్తుందంటే, ఒక మనిషి రోజుకు 25 నుంచి 30 గ్రాముల కంటే ఎక్కువ పంచదార అస్సలు తీసుకోకూడదు. బట్ ఇప్పుడు ఒక గ్లాస్లోనే 26 గ్రాముల పంచదార ఉంటుంది. అంటే ఒక రోజుకి కావాల్సిన షుగర్ లెవెల్స్ అనేవి మనకి సరిపోతాయి అన్నమాట. మనం కేవలం మాజా ఒకటి తాగి ఉండం కదా, పొద్దున మళ్ళీ మార్నింగ్ టీ పెట్టుకుంటాము, ఈవినింగ్ టీ పెట్టుకుంటాము, మళ్ళీ ఇవి ఎక్స్ట్రా తాగుతూ ఉంటామన్నమాట. అలాగే స్వీట్స్ ఉంటే స్వీట్స్ తింటాము. సో ఇవన్నీ కలిపితే మనకు ఒక రోజు సగటు ఒక మనిషి ఎంత పంచదార అయితే తీసుకోవాలో దానికంటే ఎక్కువ దాటిపోతుందన్నమాట. అలాగే ఇందులో ఒకసారి ఇంగ్రీడియంట్స్లో మీరు చూడండి, INS 330 అండ్ 331 అని ఉంటుందన్నమాట. ఇవేంటి తెలుసా? ఎసిడిటీ రెగ్యులేటర్స్ అనమాట. రుచి కోసం మాత్రమే దీనిని వాడతారు. అలాగే INS 202 అని ఉంటుందన్నమాట. ఇది పొటాషియం సోర్పేట్ అనమాట. అంటే పానీయం ఉంటుంది, అంటే మాజా బాటిల్లో ఉన్న వాటర్ ఇవన్నీ కూడా పాడవకుండా ఉండడానికి వాడే ఒక ప్రిజర్వేటివ్ మాత్రమే అనమాట. అలాగే INS 110 కూడా ఉంటుంది. ఇది ఒక సింథటిక్ కలర్ అనమాట. అంటే మనకి ఇది యాజ్ ఇట్ ఈస్ చూడడానికి మామిడికాయ రసంలా అనిపించాలన్నమాట. అందుకని సన్సెట్ ఎల్లో FCF కలర్ని అయితే వాడతారు. ఇది అతిథిగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? పిల్లల్లో హైపర్ యాక్టివిటీ అనేది పెరుగుతుందన్నమాట. అందుకే కొన్ని దేశాల్లో హెచ్చరించారనమాట, ఇటువంటివి ఎక్కువ తీసుకోకూడదు, పిల్లల హైపర్ యాక్టివిటీకి కారణాలు అవుతున్నాయని కూడా హెచ్చరించారు. ఊరుకోండి, మీరంతా అబద్ధమే చెప్తున్నారు. అది చూడడానికి తాగేటప్పుడు సేమ్ మామిడికాయ జ్యూస్ లాగే ఉంటుంది, మామిడికాయ రసం లాగే ఉంటుంది, మీరంతా అబద్ధం చెప్తున్నారు అనుకోవచ్చు కదా. అవును, నిజమే, మీరు తాగేటప్పుడు సేమ్ మామిడికాయ రసం తాగుతున్నట్లే ఉంటుంది కదా. ఇది ఎందుకో తెలుసా? ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ కలపడం వల్ల. ఇందులో వచ్చే మామిడి వాసన అస్సలు సహజమైనది కాదు, ఇది కెమికల్స్ ద్వారా సృష్టించినది అన్నమాట. ఇప్పటికే మీలో చాలా మందికి అయితే అర్థమైపోయి ఉంటుంది దీనివల్ల ఎంత నష్టం ఉంటుందని చెప్పేసి. బట్ తెలియని వారి కోసం చెప్తానన్నమాట. దీనివల్ల ఏంటి నష్టాలని తెలుసా? ఉబకాయం అనేది పెరుగుతుంది. ఇందులో ఉన్న అధిక చక్కెర వల్ల విపరీతంగా బరువు పెరుగుతారనమాట. అలాగే డయాబెటీస్కి కూడా కారణం అవ్వచ్చు. రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోతాయి. ప్రస్తుత రోజుల్లో షుగర్ పేషెంట్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. పెద్ద ఆపరేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు షుగర్ అడ్డొచ్చి పెద్ద ఆపరేషన్స్ ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. నేను షుగర్ పేషెంట్స్ని అని చెప్పడం
ఈ రోజుల్లో అందరికీ కామన్ అయిపోయిందనమాట. దీని అంతటికి కారణం ఒకటే, మనం చిన్నప్పటి నుంచి తెలిసి తెలియక ఇటువంటివన్నీ తీసుకోవడం వల్ల. ఈవెన్ ఇప్పుడున్న షుగర్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే డయాబెటీస్ వల్ల ఇన్సూరెన్స్ కూడా ఇవ్వట్లేదు. కారణం నీకు షుగర్ ఉంది ఇవ్వము అని చెప్పేస్తున్నారు. ఇటువంటి హాని కలిగించే ఇటువంటి ద్రవాలని అస్సలు తీసుకోకండి. అలాగే దంతాల సమస్యలు కూడా పెరుగుతాయన్నమాట. ఎలా అంటే చక్కెర మరియు యాసిడ్స్ వల్ల పళ్ళు త్వరగా పుచ్చిపోయి మళ్ళీ టీత్స్ గురించి హాస్పిటల్ చుట్టూ తిరిగే సిచ్యువేషన్స్ వస్తాయి. అలాగే ఖాళీ క్యాలరీలు అనమాట. అంటే ఇందులో విటమిన్లు లేదా ఫైబర్స్ వంటివి ఏమీ ఉండవండి. కేవలం కేలరీలు మాత్రమే ఉంటాయన్నమాట. ఇవి శరీరానికి ఎటువంటి శక్తిని ఇవ్వవు. ఇది తాగితే బలం వచ్చేస్తుంది, శక్తి వచ్చేస్తుంది అనేది అంతా కూడా ఒక భ్రమ అన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మాజా అనేది కేవలం పండ్ల రసము కాదండి, ఇది ఒక షుగర్ స్వీటెడ్ బేవరేజ్ అనమాట. అప్పుడప్పుడు రుచి కోసం తాగితే పర్వాలేదు, కానీ ఇది ఆరోగ్యానికి మంచిదని లేదా పండ్ల రసానికి ప్రత్యామ్నాయం అని మాత్రం అనుకోవద్దు. దీనికంటే ఇంట్లో చేసుకునే తాజా మామిడి రసం లేదా కొబ్బరి నీళ్ళు వేల రెట్లు మేలన్నమాట. ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. తెలిసి మన ఆరోగ్యాన్ని మనమే అసలు ఖరాబ్ చేసుకోవద్దు. అసలు ఇటువంటి బాటిల్స్ని మన షాప్కి వెళ్ళి తీసుకునే రావద్దు. ఒక్కసారి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే చాలు, ఊకే మన ఆలోచన ఏది కొంచెం తాగుదామా అని అనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అసలు అవి కొనుక్కోకుండా ఉంటే బెటర్ కదా. చాలామంది అనుకోవచ్చు, మేము చాలా రోజుల నుంచి తాగుతున్నాం, మాకు ఎటువంటి ప్రాబ్లము లేదు అని. ప్రాబ్లమ్స్ ఇమ్మీడియట్గా తెలియదు అనమాట. ఇటువంటివి సైలెన్స్ కిల్లర్ల బాడీలో చేసే చెడ్డ పనులు అనేవి చేస్తూనే ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. సో హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నుంచి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకో, ఇలా మాజా బాటిల్లో స్ప్రైట్ బాటిల్లో తేకుండా ఒక 4 మామిడికాయలు పట్టుకొచ్చి చక్కగా ఇంట్లోనే జ్యూస్ చేసి ఒక గ్లాసు పోసి ఇవ్వండి. ఎంత హాయిగా, ఎంత తృప్తి పడుతూ తాగుతారో మీ ఇంటికి వచ్చిన చుట్టాలు. అబ్బా ఏదో మాజా బాటిల్ తీసుకొచ్చి పోసిందిలే అనకుండా చక్కగా జ్యూస్ చేసి పోసింది అని తలుచుకుంటారు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదా. ఈ విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచిని 10 మందికి పంచండి. ఒక్కరు తలుచుకుంటే మన మధ్యలో నుంచి ఇటువంటి మాజా బాటిల్స్ వెళ్ళవండి. నలుగురు తలుచుకుంటేనే మన మధ్యలో నుంచి ఇవి శాశ్వతంగా వెళ్ళిపోతాయి. సో ఆ నలుగురిలో ఒక్కరు మీరు కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.